పవన్‌ని రాజకీయంగా వాడుకోవడానికి ఎన్నికల వేళ తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి కాంగ్రెస్ ప్రయత్నం ప్రారంభించినట్టుంది. బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ పతాక స్థాయికి తీసుకెళ్ళిపోయింది. కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ ఇప్పుడు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవేశం వచ్చిందంటే ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వస్తది. నిదానంగా 4 రోజులు అయ్యాక రావడం ఏంటి? పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాకెళ్ళి ఎన్ని రోజులైపోయింది? 4, 5 రోజులు అవ్వలా? అప్పుడు అక్కడ దిష్టి గురించి మాట్లాడినటువంటి మాట మీద ఇవాళ కామెంట్లు చేస్తున్నారేంటి ఈళ్ళంతా? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను. పవన్ సినిమాలు ఆడనివ్వం. క్షమాపణ చెప్తే రెండో, మూడో ఆడనిస్తాం అన్నటువంటిది. ఏంటిది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అక్కడ ఏమన్నా తెలంగాణ ప్రజల గురించి దూషించారా ఏమన్నా? ద్వేషించారా ఆయన? లేదే. దిష్టి తగిలిందయ్యా అన్నారు. ఏంటి ఇక్కడ పచ్చదనాన్ని చూసి వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అన్నారు. యెస్, ఫీల్ అవ్వలేదా? కేసీఆర్ చెప్పలేదా ఆ రోజున? మనం అనేవాళ్ళం కదా, ఏం మీ ప్రాంతంలో అంత విపరీతంగా పంటలు పండించుకుంటారు, మాకెక్కడ అన్యాయం అయిపోతున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ఎందుకని? ఆంధ్ర ఎక్కువ తీసుకుంటుందనే కదా, అదే కదా చెప్పుకొచ్చింది. అందులో బూతు లేదు, ద్వేషం లేదు. సహజంగా ఇది కొంచెం కామన్గా ఆలోచించాలి. కానీ ఇప్పుడు పదే పదే మాట్లాడుతారు. పోనీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎవరు వాళ్ళకి నాయకుడు? రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి ఎవరికి క్లోజు? చంద్రబాబు. ఆ చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే సంథింగ్ గేమ్. తెలంగాణ సెంటిమెంట్ మొన్న ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టున్నారు. వాళ్ళు ఎక్కడ గెయిన్ చేసుకుంటారని అర్జెంటుగా వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఒకటే గుర్తు ఇక్కడ బేసిక్గా, ఆయన దూషించలేదు, ద్వేషించలేదు. తెలంగాణ వాదాన్ని సమర్థిస్తారు ఆయన. అది గుర్తుపెట్టుకోవాల్సింది.